శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. విశ్వావసనామ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. విశ్వావసనామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం 30/3/2025 అంటే 30వ తారీఖు మార్చి నెల 25వ తారీఖున రేవతి నక్షత్రయుక్త ఆ రోజున విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమైంది. విశ్వావసనామ సంవత్సరం 3వ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి? ఈ మిథున రాశికి ఆదాయం 14, ఖర్చు 2. తర్వాత ఆదాయం కంటే ఖర్చు చాలా తక్కువ ఉంది. 14లో 2 పోతే 12 మిగులుతుంది అని చెప్పుకోవాలి. తర్వాత ఈ రాశి వాళ్ళకి రాజపూజ్యం, మంచివాళ్ళుగా పూజించేవాళ్ళు 4 ఉంటే చెడుగా తిట్టేవాళ్ళు 3 ఉంటారు. ఈ మిథున రాశి ఇట్లా ఉంది. ఈ మిథున రాశికి ఎట్లా ఉందో చూద్దాం. ద్వితీయంలో కుజుడున్నాడు. ఈ ద్వితీయంలో కుజుడు ధన వాగ్విత్తం. ద్వితీయంలో కుజుడు వల్ల చాలా ప్రయోజనం, ఆస్తులు కొనడానికి చాలా అవకాశం ఉంది. అయితే ఖర్చు కూడా బాగా ఉంది. ఈ ఖర్చు కూడా అనవసరమైన ఖర్చు కావడానికి బాగా అవకాశం ఉంది. 12 అంటేమో గురువు ఉన్నాడు. 10 రవి, బుధ, శని ఈ గ్రహాలు ఉండటం చేత విపరీతమైన ఖర్చు ఈ సంవత్సరం బాగా ఎక్కువగా కనపడుతుంది. ఏమంటే ఆస్తి కొనుక్కుంటా అన్నారు కదా అంటే కొనుక్కుంటారు, కానీ కొనుక్కునేప్పుడు మీరు ఏం చేయాలి? మరి డబల్ రిజిస్టర్లు, దొంగ రిజిస్టర్లు ఇట్లాంటివి జరుగుతాయి. ఇది కరెక్ట్గా ఆస్తిని వివరాలు కనుక్కొని తగిన రేటుతో కొనుక్కోవాలి. అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా కొంటే కొన్నంత ఆస్తి మీ స్వాధీనం కాదు, ఇంకోళ్ళు వచ్చి స్వాధీనం చేసుకుంటారు. మీ ఆస్తులు పోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేతువు 4 ఈ మిథున రాశి వాళ్ళకి చాలా ఈ సంవత్సరం ఖర్చులు, సమస్యలు, బాధలు బాగా ఎక్కువగా ఉండటానికి చాలా అవకాశం ఉంది. అందులో ఈ సంవత్సరంలో అందరికీ ప్రతి వ్యక్తి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబంలో కలహాలు బాగా పెరగటానికి అవకాశం ఉంది. కాదండి, చదువుకుంటానికి విదేశానికి వెళ్ళారు, వాళ్ళు మళ్ళీ తిరిగి తల్లిదండ్రుల దగ్గర సక్రమంగా వస్తారా? అక్కడే పెళ్లి చేసుకొని మళ్ళీ తిరిగి స్వదేశానికి వచ్చి తల్లిదండ్రులని అప్పజల్లని అన్నదమ్ములను చూస్తారా? వాళ్ళు అక్కడే స్థిమితంగా ఉండిపోతారా? వీళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రవర్తించే లక్షణాలు కూడా చాలామందికి ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఎవరైనా సరే చదువుకుపోయిన వాళ్ళు చదువుకుంటానికి వెళ్ళాలి. ఉద్యోగం చేయడానికి విదేశాలకు వెళ్ళినా ఉద్యోగం కోసమే ఉండాలి. నువ్వు దేనికి పోయినావో దాన్నే చూసుకోవాలి. తర్వాత జీవితం ఏమిటి? వివాహ జీవితం. ఈ వైవాహిక జీవితం పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు. ఎంతవరకు నిర్ణయం? ఆ పిల్లకి పిల్లాడు కానీ పిల్లాడికి పిల్ల కానీ నచ్చిందో లేదో అంతవరకే మీ బాధ్యత. తర్వాత కుటుంబ గౌరవాలు, వీళ్ళు ఎట్టా ఉంటారు, వీళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించేవాళ్ళు పెద్దలు, తల్లిదండ్రులు. ఇది కాక వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి అన్నీ అనుకున్న తర్వాత వీళ్ళిద్దరు జాతకాలు కలిసియా లేవా, మరి పంచాంగ రీత్యా, డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీ జాతకాలు మరి పండితులు చూస్తారు. అది చూపించుకొని పెద్దవాళ్ళ నిర్ణయం, పంచాంగ రీత్యా మీ జాతకం బాగుందా లేదా, మీకు కలుస్తుందా లేదా, ఈ సంవత్సరం వివాహం చేసుకుంటే బాగుంటుందా, ఈ సంవత్సరం వివాహం మీకు జరిగే యోగం ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత వివాహం చేసుకోవాలి. అట్లా కాకుండా మీరెవరైనా స్వతంత్రంగా ఏ రాశి వాళ్ళు ప్రవర్తించినా కాలసర్పదోషం, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండటం చేత వివాహ బంధం తెగిపోయే లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాదండి, మీరు బాగుంది అన్నారంటే బాగుంది, కరెక్టే, బాగానే ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే కావిడి వేసుకొని బిందెతో నీళ్లు తీసుకురావాలంటే 2 బిందెలు కాదు 4 బిందెలు నీళ్ళు తెస్తారు.
అదే 2 చేతులతో తేవాలంటే 2 బిందెలే, 4 బిందెలు మాత్రం తేలేరు. 4 బిందెలు కావిడిలో పెట్టుకొని తెచ్చేవాడు దానికో బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ ప్రకారం తెస్తాడు. ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా బిందెలు పడిపోతాయి, మనిషి పడిపోతాడు, దెబ్బ తగులుతుంది. అట్లాగే వైవాహిక జీవితంలో బ్యాలెన్స్ ఉంది. ఏమిటి బ్యాలెన్సు? నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవటం. భార్య పరాయి ఇంటి నుంచి నీ ఇంటికి వచ్చేసింది. ఆమె జీవితంలో ఒక 20 వంతులే పుట్టింట్లో ఉంది. 80 వంతులు మీ ఇంట్లో ఉండాలి. ఆమె ఉండాలంటే ఆమెను అందరూ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో ఒకళ్ళిద్దరు సరిగా లేకపోయినా వాళ్ళని సర్దుబాటు చేసుకొని అందరూ కలిసిపోతే వైవాహిక జీవితం అంత ఆనందం లేదు. అట్లా కాకుండా వైవాహిక జీవితంలో ఎక్కడ పొరపాటు జరిగినా మరి వివాహ బంధం నిలవదు. కోర్టుకెక్కవటం, విడాకులు రాకపోవటం, మళ్ళీ వివాహం జరగడానికి ఇబ్బంది కలగటం, ఇట్లాంటి సమస్యలు ఉంటున్నాయి. ఎప్పుడైనా సరే జన్మ ఎత్తిన తర్వాత చదువు తర్వాత ఉద్యోగం తర్వాత వివాహం, ఈ 3 స్టెప్పుల్లో ఎక్కడైనా సరే తేడా పడితే చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు, మానవ జీవితే వ్యర్థం, బతకటమే దండగా అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తే అంత మంచిది, అంత బాగుంటుంది. ఈ రాబోయే విశ్వావసనామ సంవత్సరం, కొత్త సంవత్సరంలో ప్రత్యేకమైనవి, ముఖ్యమైనవి, వినాల్సినవి, పాటించాల్సినవి ఉన్నాయి. అవి చాలా కొద్దిలో ముఖ్యంగా చెప్తూ ఉన్నా. రాజకీయంలో సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరు కూడా ఒక పద్ధతిలో నిలబడే లక్షణాలు లేవు. రాజకీయ పరిపాలన చేయడానికి పరిపాలకులకి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. మిగతా మెంబర్స్ కానీ, మంత్రులు కానీ స్వార్థం కోసమని సమస్యలు తెచ్చిపెట్టే లక్షణాలు ఉన్నాయి. సరే, పరిపాలకులకి ఈ ఇబ్బంది ఉంటే, పరిపాలకులకు కొద్దిగా ఇబ్బంది ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం దీన్ని బాగా గొడవ చేసి ముందు ప్రతిపక్షాలు పాలకపక్షం కొట్టుకోవటం, పాలకపక్షాలు కొట్టుకుంటే దాన్ని ఎగదోసి ప్రతిపక్షాలు అల్లరి చేయటం, ఇది ఒక సమస్య. కుటుంబ సభ్యుల్లో ఇవాళ ఉన్నటువంటి పెరిగిపోయినటువంటి ఖర్చుల వల్ల, ఆదాయం తక్కువ వల్ల, ఇవాళ వచ్చే ఆదాయం చాలకపోవటం వల్ల కుటుంబ కలహాలు బాగా వస్తున్నాయి. రెండోది. మూడోది ఏమిటి అంటే, ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు పైకొచ్చినాయి. ఆ పైకొచ్చిన దేశాలు తనకంటే ఇంకో దేశం పైకి రాకూడదు కాబట్టి, రాకుండా పోవాలనే ఉద్దేశంతో పైకి వస్తూ ఉన్న ప్రభుత్వాల్ని అణగదొక్కి వాళ్ళే పై స్థాయిలో ఉండాలి అని చెప్పి, మరి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఎగగొలిపి బాగా పరిపాలన చేస్తూ పైకొస్తూ ఉన్న దేశాలని అణచివేయటం కోసమై పైకొచ్చిన దేశాలు చిన్న దేశాలు చేత పైకి వస్తున్న దేశాల మీద యుద్ధం ప్రకటించి అన్ని దేశాలని నాశనం చేయటానికి కాండతో యుద్ధాలు జరిపే లక్షణాలు బాగా ఎక్కువైనాయి. ఇదివరకు మీరు చూచారు. మరి ఏమైంది? అమెరికా, రష్యా ఉన్నాయి. ఈ రష్యా బాగుంటే ఒకప్పుడు కొంత విడబడది. తర్వాత మరి రష్యాలో ఉక్రెయిన్ అనే ఓ భాగం దాంట్లోది. సరే, వాళ్ళకి తేడాలు వచ్చి గొడవలు పెంచుకోవడం ఎందుకని వాళ్ళు విడబడిపోయినారు. సరే, వాళ్ళకి మళ్ళీ ఏదో కొద్దిగా గొడవ వచ్చింది. అయితే ధర్మంగా రష్యా విడగొట్టినటువంటి ఉక్రెయిను రష్యాని అణిచివేయాలనే ఉద్దేశం దానికే కలిగిందో, వేరే దేశాలు వాళ్ళని ప్రగల్పితే, వాళ్ళని ఎగ్గులిపితే వాళ్ళు యుద్ధానికి దిగారో తెలియదు. కానీ అది పెద్ద యుద్ధం జరిగేది, ప్రపంచ యుద్ధం అవుతుందేమో అనిపించే పరిస్థితి వచ్చినప్పుడు ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికీ ఇంత జరిగిన తర్వాత యుద్ధాన్ని ఆపటానికి కొన్ని ప్రపంచ దేశాలు పట్టుబడితే యుద్ధం ఆగింది. కానీ యుద్ధం జరిగింది, తర్వాత రష్యాని నష్టపరిచింది, ఉక్రెయిన్ నష్టపడ్డది. కానీ ఈ యుద్ధంలో కొన్ని దేశాలు మాత్రం బాగుపడ్డాయి.
ఇట్లాంటివి చాలా జరగటానికి ఇప్పుడు బాగా అవకాశాలు ఉన్నాయి. ఇది రాను రాను ఉన్న ప్రపంచ దేశాల్లో సగం దేశాలు ఒక భాగం, సగం దేశాలు ఒక భాగం గనుక అయినట్లయితే ప్రపంచ యుద్ధం తప్పేటట్లుగా లేదు. అట్లాగే కుటుంబ సభ్యుల్లో సగం అటు సగం ఇటు అయితే కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. మన భారతదేశంలో పరిపాలకుల్ని అణిచివేయటానికి ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టడమే కాక, పాలక పక్షంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానీ, నాయకులు కానీ వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి తగినటువంటి ఆదాయం లేకపోవటం వల్ల పాలకపక్షంలో రెవల్యూషన్ వచ్చి పాలకపక్షాన్ని పనియటానికి ప్రయత్నాలు జరిగి ఇట్లాంటివి రకరకాలైన నష్టాలు రావడానికి బాగా అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రకృతి విపత్తులు బాగా రావటానికి విపరీతమైన వర్షాలు, విపరీతమైన ఎండలు, నదులు పొంగటం, మునిగిపోవటం, మరి పంటలు నాశనమైపోవటం, తినటానికి తిండి లేక ఇబ్బంది పడటం, పండిన పంట చేతికి రాకపోవటం, కష్టపడేవాడికి అంతా కష్టం చేసి పెట్టుబడికి కూడా తగినటువంటి ఆదాయం సగం కూడా, పెట్టుబడిలో సగం కూడా రాకుండా ఇబ్బంది పడటం, పరిపాలకులు సహాయం చేయలేకపోవటం, ఇట్లాంటి సమస్యల్లో ప్రపంచ దేశాలను కూడా కొట్టుమిట్టాడుతున్నాయి. మన దేశానికి కూడా అట్లాంటి ఇబ్బందులు వచ్చేటట్లుగా కనబడుతూ ఉన్నాయి. మన దేశం బాగా పైకి వస్తున్నది. ఇట్లాంటి టైంలో మన ఇబ్బందుల్ని ఇంకా అధికం చేసి ఇంకా కొంతమంది మనల్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి పాలకపక్షం, ప్రతిపక్షం, ప్రజలు బాగా ఆలోచించుకొని అందరూ మంచిగా ఉంటే మనం అందరం బాగుంటాం, అందరూ సుఖంగా ఉంటాం. స్వస్తి.